మా నాయకుడు. మన ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. వీడు శౌర్యంగానా? మా ఇంటికాడికి వచ్చి మళ్ళీ మా ఇంటికాడ ఫోన్ చేయలేదన్నా ఉండబడ్డదన్నా మన బండి డౌన్ పేమెంట్ కలిపి 1,40,000 మరి ఏమైంది పెట్టి నువ్వు రావట్లేదు అన్న మన బండి ఇంత చేస్తూ మన కూడా పని దీపావళికి దావ తీసుకోవాలని ఆలోచిస్తూ ఇంత తెలియదు అరే ఆనందన ఫోన్ చేస్తున్నాను ఒక్క నిమిషం. హలో చెప్పనా బీ బ్లాక్ వచ్చినావా? సరే అండి ఒక 5 నిమిషాలు వస్తున్నా. బీ బ్లాక్ వచ్చేదాం బండి అయితే ఏమైందో చైనా ఫోన్ చేసాను సడన్గా ఎప్పుడు లేదు అదే చాలా రోజులు అయితే ఇచ్చాడు సడన్గా ఫోన్ చేసాడు. ఫోన్ కింద అదే ఆనందవా ఇచ్చాడు ఉంటాడు ఈ పర్సన్ చూస్తే గుర్తుపడతా మన తమ్ముడే బాగున్నాడు. తమ్ముడా? మా తమ్ముడు అన్నాడు. ఏమైంది? ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తుండే కదా నైట్ టైం ఫోన్ చేస్తా మాట్లాడదాం. ఏం కలుస్తలే కానీ నా నెంబర్ ఏం చేసావా? వచ్చిరా అన్న మనలు ఆయరా బన్నీ ఆయరా శ్రీకాంత్ ఏమైందన్నా సడన్గా తెలిసిన ఏడాడు ఫోటో మా తమ్ముడు ఆడు ఫోన్ ఏంది బాయ్ పిలిపిస్తాను అన్ని చేయవచ్చు. రాత్రిపూట ఏంది నైట్ టైం పూట మన సిస్టర్కి మెసేజ్ చేసిన. అవునన్నా అయ్యో ఇప్పుడు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు వీడు మెసేజ్ చేసి ఆమె చేయకుండా ఉందా? చేసింది పోయి ఆమె చేసింది వచ్చి ఓటు తప్పని తెలియదు కదా. అదే నువ్వు డైరెక్ట్ వచ్చి గల్లెట్లో అడగలేను కదా డైరెక్ట్. ఒకటి చెప్తున్నా నాకు తెలుసు ఫోన్ చేస్తాను నిన్ను మామూలు ఫోన్ నైట్ టైం మెసేజ్ చేసింది కాబట్టి ఇప్పుడు వచ్చి డైరెక్ట్ నాతో మాట్లాడతాం. మా సిస్టర్తో కోఆర్డినేట్ కాలే ఇంకా మాట్లాడలే. నీకేముందో మాట్లాడదాం మీ మీద పోదు. తప్పు తెలిసినాక గల్ల కాదు అని పచ్చుకోలు కొట్టి మేమేమను నువ్వు వానికి అడుగు ఏముందో అడుగు. అరే రారా మాట్లాడు ఏమేమి చెప్పు ఇప్పుడు నీ బాధ ఏం చెప్పు చెప్పన్నా. ఫోన్ పూట మెసేజ్ చేస్తున్నాం ఉంటుంది అంటే అక్కడ నుంచి మెసేజ్ వచ్చి నేను చేసిన మెసేజ్ దాంట్లో ఏం లేదు. మెసేజ్ చేశాను ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుతున్నాం మేము. ఆడపిల్ల ఫోన్ చేస్తేనే మొగోడు ఫోన్ చేస్తాడు. ఆడపిల్ల మెసేజ్ చేస్తేనే నాకు తెలియదు. ఇప్పుడు నీకే ఒక పిల్ల మెసేజ్ నువ్వే ఒక పిల్లకి మెసేజ్ చేస్తావు అన్న. ఆమె నీకు రిటర్న్ రిప్లై ఇస్తే నువ్వు రిప్లై ఇవ్వవా? ఇస్తావా? అదే అవుతుందన్నా. ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నా అంటే మా సిస్టర్ ఫోన్లో నేను చూసినా కాబట్టి పర్సన్ నాకు ఎవరో తెలియదు. నేను డీ బ్లాక్కి వస్తుంటా వినయ్తో అప్పుడప్పుడు కలుస్తుంటా కాబట్టి వినయ్ కాంటాక్ట్ చేసిన వినయ్ దగ్గర
పలానా మనిషితో మాట్లాడుతుందని చెప్తే వినే వచ్చింది. అరే మనోడే అన్న పోడు తెలిసింది, మనోడే పిలిపిస్తాను అంటే పిలిపించి మాట్లాడుతున్నాం. నైట్ టైం పూట్లో మెసేజ్ చేయడం తప్పు వినయ్. అది కరెక్టే. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మీ ఇంట్లో ఉంటారు, మా ఇంట్లో పోయి ఉంటారు ఆడపిల్లలు. ఇప్పుడు ఎందుకంటే నేను బయట మా సిస్టమ్ నువ్వు తెలిసినోడివి కాబట్టి మాట్లాడలేదు మామూలు కదా. కాబట్టి మామూలు పిలిపించి నీ ముందు మాట్లాడిపిస్తున్నా. అది నువ్వు కూడా అర్థం చేస్తావు. ఇంకోటి నువ్వు కూడా తొందరగా అడగదు. అటు ఆడ ఆమె తప్పు ఉందా ఇటు మామూలు తప్పు ఉందా తెలియనప్పుడు రబ్బరబ్బా నువ్వు అన్ని పోతే ఇప్పుడైతే పిలిపించి కొట్లాడినట్టు తెలిసిన పర్సన్ అన్నా కాబట్టి నేను పిలిపించిన మాట్లాడుతున్నాను. ఇప్పుడు మా సిస్టర్తో మాట్లాడేది తర్వాత నేను మాట్లాడతాను. ఆ పర్సన్ చెప్పే విషయం ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి రిపీట్ కావద్దు ఇలాంటి విషయం అని చెప్తున్నాను. ఇప్పుడు ఆమె చేసినా ఏమి చేసినా మనం మళ్ళీ రిపీట్ కావద్దు అని చెప్తాను. ఒకటి చేస్తాడంటే ఇలానా ఇప్పుడు వీడు సైలెంట్ అవుతాడు మెసేజ్లు చేయకుండా అక్కడ నుంచి మెసేజ్లు వస్తాయి ఏమంటావు? నా రెస్పాన్సిబిలిటీ. అప్పుడు నేను అప్పుడు నీకు ఫోన్ చేసి నీతో ఇట్లా చాలా మెసేజ్లు వస్తాయని చెప్పి నీకు ఫోన్ చేస్తా. అప్పుడు మా పిల్లలు తప్పుంటే నేను మాట్లాడతాను. అదే అంటున్నాం కదా మెసేజ్ వస్తే ఫోన్ చేస్తా నీకు ఫోన్ చేస్తాను. ఫస్ట్ ఇద్దరం మాట్లాడుకున్నాం ఇట్లా నార్మల్. ఎప్పటి నుంచి పరిచయం మీరు? మాకు 2 years నుంచి ఏమో అంటే కాలేజ్ నుంచి కాలేజ్ నుంచి కాలేజ్ నుంచి ఇట్లనే మాట్లాడుకుంటాం. ఫ్రెండ్లీలో ఉంటే ఏమన్నా కాలేజ్ కాదు అట్లా ఫ్రెండ్లీగా ఉండదు. నేను వద్దాను దానికి. ఓవర్ నైట్ టైంలో మెసేజ్ చేసి ఓవర్ నైట్ అంటే ఆనంద్ భాయ్ ఇవాళ రేపు జనరేషన్ నీకు తెలియదు. కొత్త మాట్లాడుతున్నావు పెళ్ళి అయితే నీకు ఇట్లా మాట్లాడితే ఎట్లయితుంది కానీ చేసుకొని బాయ్ ఇద్దరు సపోర్ట్ కొడతాను. నువ్వట్లే ఎక్కువ చేసుకోండి అని చెప్పి ఇష్టం ఉందేమో బాయ్ నువ్వు మాట్లాడిపి మీ చెల్లె ఊరా ఇలా చెల్లెతో మాట్లాడిపిద్దాం. అరే నువ్వు మనోళ్ళతో మాట్లాడిపి ఒకవేళ అంత పెళ్లి దాకా కాదు. ఇప్పుడు అలా లవ్వే లేదు. నీకు ఒకటి చెప్పాలా, అలా లవ్వే లేదు. అది ఫ్రెండ్స్ అంటుండు. ఫ్రెండా పోరియారా లేక మాట్లాడుతున్నా కాబట్టి ఉంటే నేను అదే చెప్తున్నా. ఏదైనా కాలేజ్ కాడ చూసుకొని ఫ్రెండ్లీగా ఉంటే వద్దంటే ఎందుకు మెసేజ్ చేస్తారు? నైట్ టైం పూట ఎందుకు? నేను చూసినా ఇంకా సిస్టర్ నేను అడగలే. నార్మల్ గా చూసి పర్సన్ తెలుసా అని చెప్పి వినయ్ కడుపు తెలుసా మనోడు అంటే వచ్చి మాట్లాడుతున్నా. నేను తెలిసిన విషయం అలాగే లవ్ అంటే అలాగే అయిపోతాం మొత్తం. అలా ఫ్రెండ్ విషయం అన్నా కాబట్టి వచ్చి మాట్లాడుతుంది ఇంత మంచిగానే. మనోడు అన్నందుకు మాట్లాడుతున్నా. ఏమైతుంది తెలుసా అన్న, ఇప్పుడు ఈయన పిలిచిండు. ఈయన మా పేరు అయినా దగ్గర ఎంత మంచిది ఆయనకి తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఈయన సైడ్ నుంచి ఒకటే నాన్ స్టాప్ మెసేజ్లు వస్తే ఇట్లా చేస్తుంది భయ్ పచ్చుకలు మేమే కొడతాం. ఆమె కూడా మెసేజ్ చేస్తుంది, ఇచ్చే మెసేజ్కి ఆమె కూడా రిప్లై ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇద్దరు సైడ్ ఉంది. అదే నాకు అర్థం కాక మాట్లాడి పడుతుందని కన్ఫర్మ్ చేసుకోమని పిలిచినవి నేను. అదే చెప్తున్నా నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ చేయకూడదు. కాలేజ్లో అంటే ఒక మాట ఇది కూడా చెప్తా. తర్వాత మీ చెల్లెకు మెసేజ్ చేస్తే వాడు చేస్తాం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు మీ చెల్లెలు తప్పులు వాళ్ళ చెల్లె మీ చెల్లెలు నువ్వు చూస్తున్నావు మాత్రం. అదే అంటున్నావు కదా నెక్స్ట్ టైం నుంచి మా సిస్టర్ నుంచి ఏ రెస్పాండ్ రాదు. నేను ఏమని కరెక్ట్ గా సంలాంచానా అక్కడికే మెసేజ్ రాకపోతే వీడికి రాదు కదా. ఏదోగా నువ్వు దూరంలో ఏదో దూసాన్ని ఎప్పుడు తీసుకొచ్చిన మరి నువ్వు రియాక్ట్ అవుతానే అది విడిపోతుంది. మళ్ళీ నీకు తెలియదు చెప్పాను. మళ్ళీ ఏమంటావు ఏదో మాట్లాడుకుని పూనేనా పూర్వం తెలియక చేసింది మనం దాని కూడా పట్టుకుని కొట్టి స్టార్ట్ చేసేది అంటే వేస్ట్ కదా కొంచెం. శివ శివ ఏడా బీ బ్లాక్ వచ్చిన నువ్వు కూడా వద్దు రాబోయ్ పూరిలప్పుడు నీకు ఎందుకు రాబోయ్ ఎన్నిసార్లు అరే ఏం రాబోని ఇట్లా చేస్తుండే. లేదు మొన్న చిన్న ఇష్యూ అయింది కదా దాని ముందు మాట్లాడనీకి వచ్చిండే. ఆ పర్సన్ వచ్చిండు మాట్లాడదామని. మొన్న రాత్రి ఏం చేస్తా అంటే దాని ముందు మాట్లాడదామని వచ్చిండే. అడిగి రామను రా ఒకసారి వచ్చు మాట్లాడుకొని మాడు ఫోన్ చేసి ఏడున్నావు అంటే ఎన్నో ఉన్నాను వస్తున్నా అన్నాడు. కానీ మాట్లాడదాం కదా మీ తరఫు నుంచి ఇంతకుముందు వచ్చి కొట్టడానికి అయితే రాలేదు. నేను కూడా మాట్లాడదామని పిలిచిన కొట్టాడదు ఉంటే ఆ పర్సన్ ఫోటో తీసుకొని ఎప్పుడు డైరెక్ట్ కూర్చొని కరెక్ట్ పద్ధతి కాదా నువ్వు తెలుసుకో. నేను అందుగురించి నేను ఏం మాట్లాడతలేదు అవి నేను అందుగురించి మాట్లాడుకొని తెలుసుకొని మాట్లాడదామని ఆగినా నేను. వచ్చాడు 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 పర్సన్
రాత్రి పూట మెసేజ్ చేస్తుంది సిస్టర్ ఈసారి మనకడ మాట్లాడడం బండి మాతో మాట్లాడినప్పుడు మొన్న ఫోన్ చేసినప్పుడే రావాలి. అరే అదే ఆగురా మీరు ఎందుకు పోతున్నారు? చేస్తున్నామా? అరే అన్నా కొన్ని అరే భాయ్ ఏంది భాయ్ బండెక్కు తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ కొడుకులు తిన్నారు కొడుకులు స్టోరీ మీ పద్ధతి కాదు బాయ్. బాయ్ మీరు కాదు బాయ్. ఇప్పుడు ఏమంటావు బాయ్? మామూలు కొడతారా చంపుతా? కాంప్రమైజ్ అవుదాం లాస్ట్ కి. ఇవన్నీ కాంప్రమైజ్ అవుదాం కదా. కాంప్రమైజ్ అవుతారా అవి కానీ లేకపోతే ఏదో ఒకటి చేద్దాం. మాట్లాడతావా? నీ ఫోన్ నీ దగ్గర ఉందారా? ఇక్కడ ఏమన్నారా బాబు? ఇక్కడ ఇవన్నీ కొట్లాడాలి అందరం కూడా చేయొద్దురా. అర్థమవుతుంది ఇక్కడ నేను చెప్తా. నీ ఫోన్ ఇన్స్టాగ్రామ్లో బ్లాక్ చేసేసా మీకు నంబర్కి. అన్నిట్లో బ్లాక్ చేయరు రై. నంబర్ బి డిలీట్ చేసేసి ఏముండదు, మొత్తం హిస్టరీ మొత్తం క్లియర్ ఉండాలి. మళ్ళీ ఇంకోసారి రాత్రి కూడా మెసేజ్ వచ్చింది తమ్మి మంచిగా ఉండదు సార్ చెప్తున్నాను. నాకు ఫోన్ మళ్ళీ ఫోన్ వచ్చింది అనుకో ఏమైతే తెలియస్తాను. ఇంకొక ముందే పోలీస్ స్టేషన్ లో తిరుగుతున్నాను. మంచిగా చెప్తా నెక్స్ట్ టైం ఇట్లా చెప్పా. అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టుకోలేక కాదు గ్రౌండ్ కాడుకో పోలీస్ స్టేషన్ తీసుకోపోతున్నాయి. మేము మనోళ్ళు ఇగో చుట్టుపై పరిచయం ఆనందన కానీ అట్లా పిలిపించి మాట్లాడుతున్నాం. లేదంటే వేరే స్టోరీ అవుతుంది. అర్థమవుతుందా? సరే బాయ్ ఫోన్ ఇంకొకసారి రాడు బావాడు ఆడితే నిత్యం రాకుండా చూసుకోరు. ఇప్పుడైతే మేము సన్నాకు మా తరఫున ఏం డిస్టర్బ్ కాదు. మళ్ళీ ఇంకో ఇది రిపీట్ అయితే వేరే అయిపోతుంది. నన్ను పట్టుకుని గల్ల పట్టుకుని అడుగున్నాను. ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయకు. నేను మంచి గురించి చెప్తున్నా, ఓకేనా? ఆడు ఓడో ఆడు వచ్చి అమ్మాడు చేతులు కాలేజీలో మాట్లాడుకుని కాలి పిల్ల ఇప్పుడు మీదకి వచ్చి ఇంకా పాన మీదకి వస్తుంది ఆ పిల్ల వల్ల. నీకు ఎందుకు ఇంకోతరా అంతా ఇలాంటి లెక్కలుండే తీసుకురాకురా మన ఇజ్జత్ కాదు. మన బస్సు కూడా అవునా పోయి వీడు ఒక్కరు తప్పు చేయాలి కదరా. ఆడికే మెసేజ్ వస్తాను కదా చేసేది. ఇగో అన్న ఇగో ఇప్పుడు ఆయన అంత రూబాబు పోయిండు కదా. అటు సైడ్ ఇప్పుడు వాళ్ళంతా అక్కడ నుంచి వచ్చినప్పుడు మాట్లాడుతూ